అడవి, కొండల నుంచి జాలువారే జలపాతం. చూడడానికి ఎంతో ఆనందంగా అనిపించే సుందర దృశ్యం. ఇది ఎక్కడో కాదు, మంథనికి కూతవేటు దూరంలో ఉంది గాడుదలగండి జలపాతం. పుడమి మీద మరో స్వర్గంలా కనిపించే జలపాతం. బండరాళ్లను ఒరుసుకుంటూ నేలకు జాలువారే జలధారల సౌందర్యం ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు పలకరించినా జలధారల నుంచి చూపు తిప్పుకోలేని అద్భుత దృశ్యం. అద్భుత జల సోయగం గాడుదలగండి జలపాతం. పాల ప్రవాహం ముంగిట మనసు మబ్బుల్లో విమానంలా ఎగిరిపోతుంది. పచ్చని ప్రకృతి నడుమ నింగిలో మరలు గొలుపుతుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డది గాడుదలగండి జలపాతం. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, వాగులు, వంకలు, కొండ కోనల మీద నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను కట్టి పడేస్తుంది. జలపాతాలను చూస్తూ పర్యాటకులు మైమర్చిపోతుంటారు. జలపాతాల పక్కనే అందమైన సుందరమైన గుట్టలు పేర్చినట్లుగా ఉంటాయి. ఈ జలపాతాల దగ్గర సంచరిస్తున్నట్లు ఉంటుంది అడవి జంతువుల సంచారం. జలపాత పరిసరాల్లో అనేక అరుదైన వనమూలికలు కూడా దొరుకుతాయి. ప్రతి ఏడాది జూన్ నుంచి గాడుదలగండి జలపాతం కనువిందు చేస్తూనే ఉంటుంది. కొండల అంచుల నుంచి వయ్యారంగా దూకే జల సౌందర్యాన్ని కళ్ళారా చూడవలసిందే. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సందర్శించి ఆనందంగా గడుపుతారు పర్యాటకులు. మంథని బస్టాప్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాడుదలగండి జలపాతం. అల్లంత దూరం నుంచే జలసవ్వడులు చెవులకు ఇంపుగా వినిపిస్తాయి. గ్రామాల నుంచే కాకుండా చుట్టూ ఉన్న మండలాల పర్యాటకులు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సుందర జలపాతాన్ని మనసారా ఆస్వాదించి బోలెడన్ని జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం అవుతుంటారు. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి పర్యాటకులకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. గాడుదలగండి జలపాతం సందర్శనకు ఇది మంచి తరుణం.